సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపుతోంది. సీజన్లో అద్భుత విజయాలు సాధిస్తోంది. గెలవక తప్పని రెండో క్వాలిఫైయర్లోనూ అదరకొట్టేసింది. భారీ స్కోర్లు కొట్టినప్పుడే కాదు, తక్కువ స్కోర్లను కూడా డిఫెండ్ చేసుకోగలమని నిరూపించింది. బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ బలహీనమని కామెంట్ చేసిన వారికి ఆన్సర్ ఇచ్చింది. స్పిన్ విభాగంలోనూ తాము మాయ చేయగలమని సన్ రైజర్స్ హైదరాబాద్ నిరూపించింది. సీజన్లోనే అత్యుత్తమంగా షాబాజ్ అహ్మద్ మెరిశాడు. బంతిని గింగిరాలు దిప్పాడు. బ్యాటింగ్లో వీర కొట్టుడు కొట్టే అభిషేక్ శర్మ కూడా బంతితో బాధ్యతను పంచుకున్నాడు. తాను కూడా స్పిన్ ఆయుధాన్నే అని చాటుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరుగు లేకుండా పోయింది. చెపాక్లో సూపర్ విక్టరీ కొట్టేసింది. హాట్ ఫేవరెట్ ట్యాగ్ కు తగినట్టే ఆడింది. రాజస్థాన్ రాయల్స్ ను ఇంటిదారి పట్టించేసింది. దర్జాగా ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులో కేకేఆర్ తో తలపడనుంది. నిజానికి చెన్నైలో జరిగిన రెండో క్వాలిఫైయర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడిపోయింది. బ్యాటింగ్ లో అంత ఈజీగా పరుగులేమీ రాలేదు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు. 12 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ టైంలో రాహుల్ త్రిపాఠి ఫామ్ ను కొనసాగించాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. 15 బంతుల్లో 37 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. మర్క్రమ్ మరోసారి నిరాశపరిచాడు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. బౌల్ట్ దెబ్బకు 57 పరుగులకే సన్ రైజర్స్ హైదరాబాద్ 3 వికెట్లు కోల్పోయింది. 34 పరుగులు సాధించాక ట్రావిస్ హెడ్ పెవిలియన్ చేరాడు. ఈ దశలో క్లాసన్ మాత్రం బాధ్యత తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా నిలకడగా రాణించాడు. చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. 50 పరుగులతో క్లాసన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌల్ట్, ఆవేష్ ఖాన్ 3 వికెట్ల చొప్పున తీశారు. సందీప్ శర్మ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 176 పరుగుల టార్గెట్ ను రాజస్థాన్ రాయల్స్ ఈజీగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. ఎస్ఆర్హెచ్ గెలవడం కష్టమే అనుకున్నారు. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. 175 పరుగులను డిఫెండ్ చేసుకోవచ్చని నమ్మింది. రెగ్యులర్ గా వికెట్లు తీసింది. స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ మలుపు తిప్పేశారు. రాజస్థాన్ రాయల్స్ ను మడతబెట్టేశారు. పేసర్లు కూడా ఓ చేయి వేశారు. దీంతో వచ్చిన వాళ్లొచ్చినట్టు పెవిలియన్ చేరారు. ధ్రువ్ జురెల్ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. చివరి వరకు క్రీజ్ లోనే ఉన్నాడు. కానీ రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులే చేసింది. ధ్రువ్ జురెల్ 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో కీలక పాత్ర పోషించిన షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చాడు. 4 ఓవర్లలో 24 పరుగులే ఇచ్చిన అభిషేక్ శర్మ 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. కమిన్స్, నటరాజన్ తలో వికెట్ సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును షాబాజ్ అహ్మద్ అందుకున్నాడు.